హాయ్ హలో నమస్తే సలాం వాలేకు. నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. తెలుసు కదా, ప్రపంచ దేశంలో ఉన్న అన్ని సమస్యలు తెలుసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మన దేశంలో ఉన్న సమస్యలు తెలుసుకుందామని ఇక్కడ కూడా నా తమ్ముని అరేంజ్ చేశాను. అదే పిచ్చి చిట్టి బాబు. ఏంటి అలా పరిగెడుతున్నావు? గ్రామ సింహాలు అటాక్ చేశాయి నాన్న. అలా పరిగెట్టకురా. నా కంటి చూపుతో పెద్ద పెద్ద యుద్ధాలే ఆపాను. గ్రామ సింహాలు ఒక లెక్క చెప్పు. ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే అక్కడే ఆగిపోతాయి. అది మన లెవెల్లో. ఒరే తమ్ముడు, కాపాడనంటూ అలా పరిగెత్తుతున్నావేంటి? ఇంతకేం జరిగింది? ఏదో అప్పులలో తరుముతుంటే పరిగెత్తుతున్నట్టు వెళ్తున్నావు. ఏం జరిగిందో చెప్తే కదా కాపాడేది. బస్ స్టాండ్ లా బస్ వస్తలేదని నా పాటికి నేను విజిలేసుకుంటున్నా అన్న. కంటే విజిలేసావా? విజిల్లో కూడా రకాలుంటాయి తెలుసా? స్పోర్ట్స్ విజిల్, ట్రాఫిక్ విజిల్, సినిమా విజిల్. ఇంతకు నువ్వు ఏ విజిల్ వేసావు? నేను వేసింది ఏ విజిలో నాకు తెలియదు, కానీ పక్కనున్న ఒక ముసలామె నా విజిల్ చూసి గదేదో సీటింగ్కి ఫోన్ చేసిందన్నా. విజిల్ వేసేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి కదా తమ్ముడు, ఓకేనా? సైట్ కొడుతున్నావని సీటింగ్కి ఫోన్ చేస్తుంటాను. అయినా నీ పర్సనల్ విషయాలు నాకెందుకులే, ముందు పబ్లిక్ విషయాలు చెప్పు. ఏం జరిగిందో? ఏమున్నదన్నా, ముల్లే చదువుకున్నా, వెళ్ళిపోతా ఉన్నా. ఈ పట్టణంలో నాకు ఇంకా ఏమున్నదన్నో. నేనుండా వెళ్ళిపోదామా ఊరికి? ఏమైంది తమ్ముడు? ఇంటర్నెట్ పెంచారా ఏంటి? అది ఎప్పుడు పెరిగేదే కదన్నా. అది కాదు. పోనీ కరెంటు బిల్లు పెంచారా? అది కాదన్నా. పట్టణంలో ఏ చిన్న ఆనబడినా రోడ్లన్నీ చెరువులు అవుతున్నాయి, గల్లీలన్నీ వరదలు వాడుతున్నాయి. ఇక వరదలల్లో ఏడ మ్యాన్హోల్ ఉన్నదో, ఏడ గుంతున్నదో ఏం తెలుస్తలేదన్నా. అందుకే నాకు బుగులైతుంది. ఈ ఆనకాలం పోయేదాకా నేను మా ఊరికి పోతా. నాకు అర్థమైంది, నీకు ఈత రాదు. వెనకటికి నీలాంటోడే నీళ్ళంటే భయమని స్నానం చేయడం మానేశాడట. అయినా నువ్వేం కంగారు పడకు పిచ్చి తమ్ముడో. నీకోసం ట్రంప్తో మాట్లాడి అమెరికా నుండి నా బోయింగ్ విమానంలో 4 పడవలు తెప్పిస్తా. దిక్కుకు ఒక పడవ చొప్పున, ఓకేనా? 100% అంతే. నీ సంగతి నాకు తెలియదా అన్న? నువ్వు తలుచుకుంటే పడవలే కాదు, సముద్రాన్ని కూడా తెప్పిస్తావు. నా సంగతి సరే అన్న, కానీ పట్నంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండే జనాల పరిస్థితి ఏందన్నా? ఒక్క చిన్న ఆన పడితే చాలు వరద నీళ్ళన్నీ వాళ్ళ ఇళ్ళకే వస్తాయి. పాపం ఉప్పులు పప్పులు అన్నీ తడిచిపోయి మస్తు అవస్థలు పడతారన్నా. భలే మాట్లాడుతావు పిచ్చి తమ్ముడు. అందుకే కదా మన సీఎం రేవంత్ అన్న అంత కష్టపడి హైడ్రాన్ తెచ్చింది. మనందరం అప్రిషియేట్ చేయాలి. హైడ్రానా? ఆన పడితే గాళ్ళేం చేస్తారన్నా? అరే, జేసీబీలతో ఇల్లు గూల కొట్టినట్టు అదే జేసీబీలు తీసుకుపోయి ఇళ్ళకి వరద నీళ్ళు వస్తే ఇట్లా ఎత్తిపోతారా అన్న జేసీబీలతో? సూపర్ అన్న. అందుకే నిన్ను పిచ్చి తమ్ముడు అనేది. హైడ్రా తెచ్చింది కబ్జా అయిన చెరువులుగా మారితే మళ్ళీ నీళ్లు ఇళ్ళకి ఎలా వస్తాయి చెప్పు, అవునా కదా? అబ్బా, ఇప్పుడు నాకు పురాగా అర్థమైందన్న. హైడ్రా అంటే అటు పేదల ఇళ్లను ఊలగొట్టుడే కాదు, పేదల ఇళ్లకు నీళ్లు రాకుండా కూడా చేస్తుంది అన్నట్టు. అంతేనా? రే తమ్ముడు, హైడ్రాకు ధనిక పేదవాళ్ళతో సంబంధం లేదో, కబ్జా అయిన చెరువులతోనే సంబంధం, ఓకేనా? ఇక నుంచి ఎవరు కబ్జా చేసినా వాళ్ళ పని పసక్. అన్నా, పట్నంలో అర్ధరాత్రి పూట రోడ్ల మీద తిరగాలంటే మొత్తం పొగలైతుందన్నా. ఏంటి తమ్ముడు, నెహ్రూ గారు ఏం చెప్పారు? ఆడవాళ్ళు అర్ధరాత్రి పూట స్వేచ్ఛగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పారా లేదా? కామన్ సెన్స్ లేదనుకుంటా. కాస్త నాలెడ్జ్ పెంచుకోవాలి. అది చెప్పింది నెహ్రూ గారు కాదన్నా, గాంధీ తాత. ఎవరు చెప్తే ఏంటి, మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి, క్వశ్చన్ వేయకూడదు, ఓకేనా? అయినా ఈ రోజుల్లో ఆడవాళ్ళే పబ్బులని, పార్టీలని, క్లబ్లని అర్ధరాత్రి పూట స్వతంత్రంగా తిరుగుతుంటే నువ్వేం భయపడుతున్నావు? వాట్ ఇస్ దిస్? అది కాదన్నా, పట్నంలో కుక్కలు ఏమన్నా తక్కువ ఉన్నాయా? ఏ కుక్క ఏడికెళ్ళి వచ్చి పిక్క విక్తుందో అని మస్తు భయంగా ఉందన్న. అసలుకే నాకు పిక్కలు కూడా లేవు, ఏం బిక్తుందో ఏమో. చూడు తమ్ముడు, జంతు ప్రేమికులు నీ మాట విన్నారంటే మానవత్వం లేని మృగానివన్నీ బోన్లో పెడతారు, ఓకేనా? ఆ తర్వాత నేను కూడా నిన్ను కాపాడలేను, చూసుకో మరి. అమ్మో అద్దన్నా. అన్న, ఇది ఆనకాలం, రోగాల కాలం. మొత్తం ఏడ చూసిన చెత్త దోమలు ఉంటాయి. గదన్న క్లీన్ చేపియమన్నా చెత్తను. జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పన్నా జరా గదన్న చేపియన్నా. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు?
ప్రతి కాలం కొందరిని పోషిస్తూ ఉంటుంది. నీకు తెలుసా? ఇప్పుడు ఎండాకాలం జ్యూస్ సెంటరు, వానాకాలం టీ సెంటర్ లాగా ఈ వానాకాలాన్ని నమ్ముకొని చాలా మంది బతుకుతున్నారు. నువ్వు అన్నట్టు చెత్తా చెదారం తీసేస్తే దోమలు ఎలా బతుకుతాయి? అందరికి ఒకరికొకరికి సంబంధాలు ఉంటాయి. అదే కాలాన్ని బట్టి మారుతుంటది సీజన్. అగో అన్న ఏదో ఇజిలెత్తు రిజిలు. ఒరే, అది పోలీస్ విజిల్ రా, నీకోసమే అనుకుంటా. ఓయ్ అమ్మో, ముసలిది పోలీసు వాళ్ళని తీసుకెళ్తుందేమో. చూశారు కదండి నా తమ్ముడు చిట్టిబాబు అలియాస్ పిచ్చిబాబు లేనిపోని కష్టాలు ఎలా కొని తెచ్చుకున్నాడో. మరి రేపటి నుంచి ఇక ఎన్ని తిప్పలు పడతాడో చూద్దాం. మీరైతే చూస్తూనే ఉండండి 9+ ఛానల్. వీలైతే కాదు, వీలైనా కాకపోయినా చూస్తూనే ఉండండి. ఎందుకంటే 9+లో అన్ని ప్లస్లే. చూస్తూనే ఉండండి మిస్టర్ పర్ఫెక్ట్ గరం మసాలా న్యూస్ మీ 9+ ఛానల్లో.